2025 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, గ్రహణ టైమింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రహణం అవ్వపోగానే పాటించాల్సిన నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 7 ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:55 ఏర్పడుతుంది. ఈ సమయాన్ని స్పర్శా సమయం అంటారు. ఈ గ్రహణం పూర్తి అయ్యే టైం మిడ్నైట్ 1:26కి. ఇది మోక్షకాలం. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41కి. అర్థమైంది కదండి. రాత్రి 9:55కి ప్రారంభమై 1:26కి పూర్తి అవుతుంది. మొత్తం ఈ గ్రహణ సమయం 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఎవరైనా సరే గ్రహణం స్టార్ట్ అయ్యే టైంకి కంటే 2 గంటల ముందే ఆహారం తీసుకోవాలి. అలా కాదని గ్రహణ టైంలో తీసుకుంటే ఆ ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అందరూ 7:30 లోపే అంత ఆహారం తీసుకునేలా చూసుకోండి. గ్రహణం తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ రోజు ఎవరూ కూడా ముఖ్యమైన ప్రయాణాలు చేయకండి. ఎందుకంటే ఆ రోజున గ్రహణ శూల అంటారు. ఆ రోజు ప్రయాణాలు చేయకూడదు. అందరూ కూడా గ్రహణం ప్రారంభం అవ్వగానే స్నానం చేయండి. దీన్ని పట్టు స్నానం అంటారు. ఈ పట్టు స్నానం గ్రహణం స్టార్ట్ అవ్వగానే చేయాలి. ఈ స్నానాన్ని చన్నీళ్లతో చేయాలి. చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో కూడా చేయవచ్చు. తల స్నానం మాత్రమే చేయాలి. తలంటుకోకూడదు. తలంటుకోవడం అంటే షాంపూ, కుంకుడుకాయ ఇలాంటి పెట్టి చేయడం. కాబట్టి తలంటుకోకూడదు. తల స్నానం మాత్రమే చేయాలి. ఈ స్నానాన్ని వస్త్రంతోనే చేయాలి. వస్త్రం లేకుండా చేయకూడదు. తర్వాత విడుపు స్నానం చేయాలి. అంటే గ్రహణం విడిచే టైంకి స్నానం చేయాలి. 1:26కి గ్రహణం విడుస్తుంది. కుదిరితే అప్పుడు స్నానం చేయండి. లేకపోతే తెల్లవారితో లేచి అందరూ తలంటి స్నానం చేసుకోవాలి. మీకు వీలైతే గ్రహణ సమయంలో కూర్చొని మంత్రాలు, స్తోత్రాలు చదువుకోండి. ఎందుకంటే గ్రహణ సమయంలో ఏదైనా కానీ మంత్రం, స్తోత్రం లాంటివి ఒక్కసారి చదివితే 1,000,000 సార్లు చదివినంత పుణ్యం అయితే వస్తుంది. కాబట్టి మీకు వీలుంటే గ్రహణ సమయంలో నిద్రపోకుండా మంత్రాలు చదవడం లాంటివి చేయండి. ఇంకా గ్రహణ సమయంలో పఠించాల్సిన మంత్రాలు. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుకి రిలేటెడ్గా ఓం దుర్గాయే నమః, దుమ్ దుర్గాయే నమః. అలాగే చంద్రునికి రిలేటెడ్గా ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాల్ని పఠించండి. అలాగే స్తోత్రాలు దుర్గా కవచం, చంద్రశేఖర అష్టకం చదువుకోండి. చదవలేని వాళ్ళు వినడం లాంటివి చేయండి. అలాగే వెంకటేశ్వర వజ్ర కవచం స్తోత్రం కూడా చదవండి. ఇది కూడా చదవలేని వాళ్ళు కూడా మొబైల్లో పెట్టుకొని చక్కగా వినవచ్చు. తర్వాత మార్నింగ్తో లేచి అందరూ తలస్నానం చేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దేవుడి పటాలు అన్నీ శుభ్రంగా తుడుచుకొని బొట్లు పెట్టుకొని దేవుడికి పూజ చేసుకోండి. తర్వాత శివాలయంకి వెళ్ళండి. శివుణ్ణి దర్శించుకోండి. ఇకపోతే ఈ చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో పడుతుంది కాబట్టి శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం ఈ గ్రహణం చూడకూడదు. కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు కూడా ఈ గ్రహణం అస్సలు చూడకూడదు. ఈ గ్రహణం సింహ, వృషభ, మకర, ధనస్సు రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని ఇస్తుంది. కన్య, మేషం, తుల, మిథునం వాళ్ళకి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక రాశి వాళ్ళకి అశుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే దానాలు ఇచ్చుకునేవారు మీకున్న స్తోమతను బట్టి నాగపడిగ, చంద్రబింబం, 1 కేజీ మినుములు, 1 కేజీ బియ్యం శివాలయంలో పంతులకి దానం ఇవ్వండి. లేదా దైవనామ స్మరణ చేసుకోవడం చాలా ఉత్తమం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.